హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జిల్లా కోర్ట్ నుంచి అయితే భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటి కోసం అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే గనుకైతే 10థ్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఎయిత్ కంప్లీట్ అయిన వాళ్ళు, 9థ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గైస్. సాలరీ చూస్తే గనుకైతే పర్ మంత్ వచ్చేసి 40,000 వరకు అయితే ఉంది. ఓవరాల్‌గా 1639 వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా నంబర్ ఆఫ్ మంచి వేకెన్సీస్ గైస్. బోత్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఏపీ అండ్ టీఎస్ నుంచి. ఇట్లాంటి అవకాశాలు అయితే మళ్ళీ మళ్ళీ రావు. తొందరగా వచ్చినప్పుడు అయితే అప్లికేషన్ అయితే చేసి వదిలేయండి గైస్. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మన వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా అందరూ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ చూసుకుంటే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చి అయితే 4th అక్టోబర్ నుంచి అది స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా 24 అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అప్లికేషన్ ఫీ అయితే 25th వరకు అయితే ఛాన్స్ ఉంది. ఫీ పేమెంట్ వచ్చేసి అయితే 25th రోజు వరకు అయితే మనం అయితే చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీ చూస్తే కనుక అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 800 అయితే ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఆఫ్ యూపీ చూస్తే కనుక అయితే 700 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 వరకు అయితే మీరైతే ఎగ్జామ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక అయితే కరెక్షన్ డేట్స్ వచ్చేసి 26, 27 2 డేట్స్లో అయితే మీరైతే ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక అయితే కరెక్షన్ అయితే చేసుకోవాలి. అఫీషియల్గా వెబ్సైట్ చూస్తే అఫీషియల్ వెబ్సైట్ లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే ఈజీగా అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు గైస్. కంప్లీట్గా అప్లికేషన్స్ అన్నీ అయితే ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరైతే వేకెన్సీస్ అయితే చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ట్యూబ్వెల్ ఆపరేటర్ వచ్చేసి కమ్ ఎలక్ట్రీషియన్ కేటగిరీ డీలో పే స్కేల్ చూస్తే 5,200 నుంచి 20,200 వరకు అయితే ఉంది. దీనికోసం అయితే 8th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వీస్ కేటగిరీ డీలో వచ్చేసి సేమ్ పే స్కేల్ సేమ్ ఉంది. దీనికి కూడా 10th క్లాస్ సరిపోతుంది. దీనికైతే 10th క్లాస్ అయితే ఉండాలి. అండ్ మిగతా వాటి కూడా మీరైతే చూసుకోవచ్చు. పే స్కేల్ సేమ్ ఉంది. ఓవరాల్గా 1639 వేకెన్సీస్తో క్లాస్ 10th వీటికి ఇంకా జూనియర్ హై స్కూల్ అంటే 8th క్లాస్ వరకు అయితే ఉండాలి. 8th, 9th, 10th క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది గైస్. ఓవరాల్గా 1639 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అంతే అందరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. కేటగిరీ వైజ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ చూస్తే కనుక అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 21 ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 27, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారికి 10%, జనరల్ వాళ్ళకి అయితే ఎలాంటిది లేదు. ఇక్కడ కూడా అయితే చూసుకోవచ్చు. ఓకేనా. మనకైతే ముందుగా అయితే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2 అని 2 స్టేజ్స్ ఉంటాయి. స్టేజ్ 1లో వచ్చేసి అయితే 90 minutesలో మనమైతే 100 questions అయితే చేయాల్సి ఉంటుంది. దాంట్లో హిందీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే ఉంటాయి. ప్లస్ సెక్షన్ స్టేజ్ 2 వచ్చేసి సేమ్ 90 minutesలో 100 questions అయితే చేయాలి. హిందీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే ఉన్నాయి కదా, 2 సెక్షన్లో సేమ్. వీటిలో చూసుకుంటే కనుక అయితే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కదా, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. 2 సెక్షన్స్లో కూడా అయితే మనం ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేకుండా అయితే చేసుకోవచ్చు. గైస్ అందరూ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి వెళ్ళడం కొత్త వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.